టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. జెడ్ క్యాపిటల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇంటీజర్ అంటే ఐ కదా, జెడ్ ఎందుకు వచ్చింది అంటే ఇంటీజర్స్ అనే దగ్గర జీ అని గట్టిగా మనము జర్ 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 అని ఒత్తి పలుకుతున్నాం అనమాట. సో జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా మనకు ఏదైనా ఒక నంబర్ కానీ ఇంకోటి కానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టేటప్పుడు దానికి మామూలుగా ఏం చేస్తారు, ఫస్ట్ లెటర్నే రిప్రజెంట్ చేయడానికి చూస్తారనమాట. అలా తీసినప్పుడు ఐ అనేది ఆల్రెడీ మనకి ఇమాజినరీ నెంబర్స్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇంటీజర్స్కి ఐ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఐ కాకుండా ఇంటీజర్స్లో అక్కడ ఒత్తి పలుకుతున్నాం కాబట్టి జెడ్ ఇచ్చారు. అలా కాకుండా ఇంటీజర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది జెనిత్ అనే మ్యాథమెటిషియన్ అనమాట. ఈ జెనిత్ అనే మ్యాథమెటిషియన్ పేరులోని మొదటి అక్షరం జెడ్ కూడా తీసుకోవడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటి ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి ఇందులో అన్నది చూడండి. ఇంటీజర్స్ అనేది ఐతో కదా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఐ రాస్తాం. ఐని ఏం చేస్తాం, మనము నంబర్ లైన్గా మార్చేస్తాం. చూడండి, ఇలా ఉండే ఐ ఇలా అయిపోయింది అన్నమాట. అంటే నంబర్ లైన్ పైన ఏమేమి ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, జీరో ఉంటాయి. ఆల్రెడీ ఈ నంబర్ లైన్ పైన మనం ముందు వీడియోస్లో చూసామన్నమాట. చూడండి, ఐ అనగానే మనకు గుర్తుకు రావాలి నంబర్ లైన్. ఐని పడుకోబెట్టేస్తే నంబర్ లైన్ వచ్చేస్తుంది. నంబర్ లైన్లో ఏమేమి ఉన్నాయని తెలిస్తే ఇంటీజర్స్లో ఏమేమి ఉన్నాయో తెలిసిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్. థ్యాంక్ యూ.